అహంకారంతో ఉన్న బృహ మహర్షిని వారి యొక్క తపబలాన్ని ఆ శ్రీనివాసుడు అందుకొని లోక కళ్యాణం కోసం ఇప్పుడు మన 7 కొండలపైన నిలిచిన ఆ మహాత్ముని దర్శించడానికి ఎంతో టైం లేదు. దయచేసి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీకు కావాలంటే ఒక్కసారి గోవిందా గోవిందా గోవిందా. మీరు గట్టిగా అంటలేరు, మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు కాదా? ఒక్కసారి గట్టిగా ఆ గోవిందుడు మీ ముందుకు వస్తాడు. ఒక్కసారి గోవిందా గోవిందా. స్మోక్ ప్లీజ్. రెడ్ లైట్. సౌండ్ ప్లీజ్, కొంచెం సౌండ్ పెట్టండి బాగా. అది పరమపావనమైన గంగానదీ తీరం. కశ్యప ప్రజాపతి పర్యవేక్షణలో లోక కళ్యాణార్థమై మునిగణాలు యజ్ఞక్రతువును సాగిస్తూ ఉన్నారు. త్రిలోక సంచారి అయిన నారదుడు అచ్చటికి వచ్చాడు. నారాయణ నారాయణ. ముని పుంగవులారా, లోకశ్రేయస్సుకే మీరు తలపెట్టిన ఈ మహాయజ్ఞం సమాప్తం అవబోతోంది. మరి ఆ పై వచ్చే యజ్ఞఫలాన్ని అందుకునే ఆ మహాత్ముడెవరో చెప్పగలరా? నారద మహర్షి, సమస్త లోకాలను కాచే త్రిమూర్తులే యజ్ఞఫలానికి అర్హులు. వారిలో ఎవరు ప్రథమార్హులో వారి సమక్షంలో మేమే నిర్ణయించదము. చతుర్ముఖ సకల చరాచర సృష్టికారక నమోవాకములు. అమ్మా శారద, సకల కళా నీరద అభివందనములు. అభినవ తారవో నా అభిమాన తారవో, అభినవ తారవో. విరించి తపోధనుడను భృగుడను భూలోకం నుంచి కార్యార్థినై వచ్చిన వాడను. అభినయ రసమయ కాంతి ధారవో, మంజుల మధుకర సింజాన సుమసర సింజిని. ఏమిటి తిరస్కారం? తను విధాతనన్న అహంకారమా? అభినయ రసమయ కాంతి ధారవో. ఓయి బ్రహ్మ, నీకు భూలోకమున ఆలయ ప్రతిష్ఠ పూజా పునస్కారములు లేకపోవుగాక. ఇదియే నా శాపం. భజే శ్రీవాసవీ దేవి బ్రహ్మ విష్ణు శివాత్మికా పరాశక్తిం జగద్ధాత్రీం కన్యకా పరమేశ్వరీం కన్యకా పరమేశ్వరీ.
నామములు. అంబా జగజ్జన్ని అభివందనములు. ఏమి ఇది తన్మయత్వమా లేక తృణీకారమా? చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన కర కంకణములు గలగలలాడగా వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా. నాగభూషణ, నీవు లయకారకుడు అన్న భయము మాకు లేదు. నీవు హాలాహలమును దిగమింగి ఉండవచ్చు, కానీ మా ఆగ్రహజ్వాలను ఆపలేవు. జాగ్రత్త. సిరిమల్లె నీవే విరిజల్లు కావే. శంకర, పార్వతి, మీకిదే నా శాపము. భూలోకమున మీకు పిడికెడు బెల్లము పట్టెడు విభూది తప్ప వేరు నైవేద్యము లేకపోవుగాక. మీరిరువురూ పూజకు అనర్హులై కేవలం శివలింగాకృతికే పూజలు పొందునుగాక. श्रीमन्महाराज मार्ताण्डतेज प्रियानन्द भोजा मी श्रीचरणाम्भोजमुలకు ప్రేమతో నమస్కరించి మేము భరించి మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో శాయంగల విన్నపములు సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని, సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని, నులివెచ్చని నాయదపై పరిచేటి పాన్పులో కనురెప్పల వింజామర విసిరేటి గాలితో చూలాలికి జరిగేను జూలాలి సేవ, జూలాలి సేవ. శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియదాసిని, శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియదాసిని, కను తెరవగా మీ రూపే చూడాలని మీ కౌగిళ్ళలో, ఈ కౌగిళ్ళలో కలిసుండాలని. మాధవ, రమాధవ, ఎన్నెన్నో కథలు లక్ష్మి, శ్రీదేవి, కథలు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో నిదురపోని కనుపాపలకు జోల పాడలేక దివి అంతయు తిరస్కారమే ఎదురవుతున్నది కదా. ఇన్నాళ్లకు రాస్తున్నా నారాయణ, నారీలోల, ప్రణయ మందమతి, నీకు నా పదగట్టనే సరైన గుణపాఠం. తపోధన, కాంతాదాసుడినే కన్నులు మూసుకుపోయి తమ రాకనే గుర్తించలేకపోతుంది. మన్నింపరాని మహాపరాధం జరిగింది. ఆర్య, ఆశ్రమం అలంకరింపు. మహర్షి,
కఠిన కౌస్తుభాలంకృతమైన వక్షస్థలంను తాకి మీ పాదములు ఎంత కందినవో కదా. అపచారిణి అయిన నన్ను ఉపచారము చేయను. అబ్బా! దేవాది దేవా, పాహిమాం పాహిమాం. నా అహంకారాన్ని మన్నించు. మేము చేయి యజ్ఞఫలాన్ని గ్రహించి మమ్ము అనుగ్రహించు. ఈ అవమానమును నేను భరింపలేను. భృగుపాదము సోకిన నీ ఎదను నిలువజాలను. నాదా, తనను అవమానించిన వ్యక్తికి సపర్యలు చేయుచున్న మగనితో ఏ భార్య అయినను కాపురము చేయగలదా? నేను తక్షణమే మిమ్మల్ని విడిచి వెళ్ళుచున్నాను. దేవి 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 శ్రీ సతి విరహితుడై శ్రీ వైకుంఠ విరక్తుడై ఆది లక్ష్మినే వెదకుచు అవనికి తరలెను. ఆదిలక్ష్మిని వెదకుచు అవనికి తరలెను. ఆ విధంగా అలిగి వెళ్లిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి భూలోకానికి చేరతాడు. వరాహ పుష్కరిణి సమీపాన వరాహస్వామి అనుమతితో వెంకటగిరిపై నివాసం ఏర్పరచుకుంటాడు. కృష్ణావతారంలోని యశోద వకుళాదేవి అయి కలియుగంలో శ్రీనివాసుడైన శ్రీ మహావిష్ణువును సేవించసాగింది. బాలుడు కృష్ణుడు పరమ పురుషుడు నేలకు నింగికి నెలి పొడవై. బాలుడు కృష్ణుడు పరమ పురుషుడు నేలకు నింగికి నెలి పొడవై. తాళ వెంకటాచలపతి తానే తాళ వెంకటాచలపతి తానే మేలింసే తలమించేని. ఆకాశరాజపుత్రిక అసమ సౌందర్యవల్లిక అరవిరి నగవుల అలరులు కురియుచు ఆటలాడుతూ ఉండగా మత్త గజము తరిమెను. వేల మనసు బెదిరెను. వేటనాడగా వచ్చిన శ్రీహరియదపై ఒదిగెను. గత జన్మల అనుబంధాలేవు రాగవీణలుగా మ్రోగెను. అనురాగరంజితములాయను. తొండమండలాధీశుడైన ఆకాశరాజు రాణి ధరణీదేవి యొక్క గారాల పట్టి పద్మావతీదేవి మరెవ్వరో కాదు, రామావతారంలో సీతగా రావణునితో లంకకు గైకొనబడి అష్ట కష్టాలను అనుభవించిన వేదవతియే. శ్రీనివాసుని కోరిక మేరకు వకుళాదేవి ఆకాశరాజును చేరి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణమునకు నాంది పలుకుతుంది. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం.
పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల జవరాలి పెండి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. భజే శ్రీవాసవీ దేవి. నారాయణ నారాయణ. అమ్మా లక్ష్మీదేవి, భూలోకంలో శ్రీనివాసుడైన శ్రీ మహావిష్ణువు కళ్యాణం వైభవపేతంగా జరుగుతుంటే నువ్విక్కడ తపస్సులో ఉన్నావా తల్లి? ఏమిటి నారదా, నువ్వు చెబుతున్నది నిజమా? నారాయణ నారాయణ, నిజమో కాదో నువ్వే వెళ్ళి చూడు తల్లి. స్వామి, లక్ష్మీనారాయణుడవు అన్నది లోకనానుడి కదా. నన్ను వదిలి వేరొక స్త్రీతో కేరింతలా? ఆ జన్మాంతము మీరే నా భర్త కావాలని కలలు కన్నానే. మిమ్మల్ని తన భర్త అంటున్న ఈ పరాయి స్త్రీ ఎవరు స్వామి? ద్వాపరమంతా సవతుల సంత, జ్ఞాపకముందా గోపాల. కలియుగమందు ఇద్దరి ముందు శిలవయ్యావే శ్రీలోలా. కాపురాన ఆపదలను ఈదిన శౌరీ, ఏది నాకు చూపవా ఒకదారి. నారీ నారీ నడుమ మురారి, నారీ నారీ నడుమ మురారి. ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా. ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా. వలపుల వానల జల్లులలో స్వామి, తలమున కలుగా తడిసితివా. చిరుబురులాడేటి శ్రీదేవి శిరసును వంచిన కథ కన్నా, రుసరుసలాడేటి భూదేవి పరువును తీసిన కథ విన్నా. గోవిందా గోవిందా గోవిందా. చాలించు నాటకము. పరాయి స్త్రీని నేను కాదు, నువ్వు. నా భర్తను మాయ చేసి వలలో వేసుకున్న వయ్యారివి నువ్వు. స్వామి, ప్రేమించి పరిణయమాడిన ఇల్లాలిని పరిహసిస్తున్న ఈ స్త్రీని ఉపేక్షిస్తూ మౌనం వహిస్తారెందుకు? నారాయణ నారాయణ. కలియుగంలో శ్రీ మహావిష్ణువు మౌని అయి ఈ వెంకటగిరి మీద నుంచి లోక కళ్యాణం చేస్తూ శ్రీనివాసుడై కొలువున్నాడు. అమ్మా పద్మావతి, తల్లి లక్ష్మీదేవి, మీరును ఈ స్వామితో కలకాలం భూలోకంలో స్థిర నివాసులయ్యుండి సమస్త ప్రాణకోటిని కాపాడగలరు. కొలిచిన వారల కొంగుపైడి ములిగిన వారికి మొనవాడి, కలిగిన శ్రీ వెంకటరాయ
కొట్టండి సార్. జయమంగళం నీకు సర్వేశ్వరా, జయమంగళం నీకు జలజవాసినికి, జయమంగళం నీకు సర్వేశ్వరా, జయమంగళం నీకు జలజవాసినికి, జయమంగళం నీకు సర్వేశ్వరా, జయమంగళం. ఒక్కసారి గోవింద కంటిన్యూషన్ పాడకండి, కంటిన్యూషన్ కాండి, కంటిన్యూషన్ అద్భుతమైన ప్రదర్శన. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక, ఆ శ్రీనివాస్ పద్మావతి లక్ష్మీదేవతకి, ఆ తిరుపతిలో వెలిసిన ఈ శ్రీనివాసునికి పట్టు వస్త్రాలు సమర్పించవలసిందిగా స్కూల్ ప్రిన్సిపాల్ జంగయ్య గారిని, వారి తల్లిదండ్రులను పిల్లలకి పట్టు వస్త్రాలు సమర్పించవలసిందిగా కోరుతున్నాను. సదా వెంకటేశం స్మరామి చిన్నారులకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక, శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ, సేవా భాగ్యం దేహి ముకుంద. తిరుపదములకు తిరువడి దండలు, శ్రీభూసతులకు శ్రీహారములు, పట్టు వస్త్రాలు ప్రిన్సిపాల్ జంగయ్య గారి చేతుల మీదుగా అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు, వెంకటేశ్వరి కటాక్షం మనందరికీ ఉండాలని ఈ చిన్నారులకు వచ్చిన అతిథులకు తల్లిదండ్రులకు అందరికీ కూడా అజానుబాహు పర్యంతము అలరుల తావళ హారములు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, శ్రీనివాసుని సన్నిధి మనకి ఆనంద నిలయ వర పరిపాలక, వారిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక. ఆ చిన్నారులను ఆశీర్వదించడానికి 7 కొండల నుంచి దిగొచ్చి ఈ గౌతమి హై స్కూల్ 25వ మల్లె మరు మల్లె మధుర మందార మనోరంజితాలు, అష్టైశ్వర్యాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు, కలువలు కమలాలు కనకాంబరాలు, పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు, మరువం దమనం మావి మాచి వట్టి వేరు కురువేరులు, గరుడా గన్నేరు నందివర్ధనాలు, హరిత హరిద్ర బిల్వ తులసీ దళాలు, నీ కోసం విరిసే నిన్ను చూసి మురిసే, నీ మేను తాకి మెరిసే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ